నమో వెంకటేశాయ. నేను మీ కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జటీన్ రామాంజనేయులు. ఈరోజు మన కడప జిల్లాలో ఉన్నటువంటి 5,000 గుళ్ళకు గాను ధూపదీప నైవేద్యం దాదాపు 90% రావడం లేదు. దీని మీద నేను ఉప ముఖ్యమంత్రి గారికి 17/6/2026 తేదీన ఉప ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తూ కాపీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారికి పంపించడం జరిగింది. అదే కాకుండా నేను 17వ తారీఖే తిరుపతికి వెళ్ళి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో ఆ జనరల్ సెక్షన్లో వాళ్ళని కలవడం జరిగింది. ధూపదీప నైవేద్యం టీటీడీ ద్వారా ఇవ్వమని నేను 6 నెలల కిందట ఉత్తరం రాశాను. ఎందుకు రాశానంటే ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి గుడి కోసం ధూపదీప నైవేద్యం కోసం 2008లో అప్పటి కలెక్టర్ కృష్ణబాబు గారు ఉత్తరం రాశారు కమిషనర్కి, ఎండోమెంట్ కమిషనర్కి. అదే రోజు కడప అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ వారు కూడా ఎండోమెంట్ కమిషనర్ గారికి ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి వారికి ధూపదీప నైవేద్యం ఇవ్వండి వారు కూడా ఉత్తరం రాశారు. కానీ దాని మీద పట్టించుకుని నాదుడు లేడు. నేను ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నందువల్ల నేను కూడా కలవలేకపోయాను. తదుపరి 1 year కింద నేను ఉత్తరం రాశాను ఎండోమెంట్ లెటర్ వారికి, అయ్యా మాకు ధూపదీప నైవేద్యం ఇవ్వండి అని చెప్పి శంకర్ బాలాజీ గారికి ఇచ్చాను. సరే వస్తామన్నారు, వారు రాలేదు. తదుపరి నేను నా పర్సేషన్లో శివయ్య గారని ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకతను వచ్చారు గుడికి. చూసి ఇది పట్టా ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అంటే పట్టా ల్యాండే సార్ అని చెప్పాను. అయితే మీకు ధూపదీప నైవేద్యం కొరకు ఎంఆర్ఓ లెటర్ అక్కర్లేదు, పట్టా ల్యాండ్ కాబట్టి మీరు అప్లికేషన్ ఇవ్వండి, మేము ప్రాసెస్ చేస్తామని చెప్పాను. నేను వెళ్ళాను ఆఫీస్కి కడపలో. లేదు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కావాలి, ఎంఆర్ఓ లెటర్ కావాలి, ఎమ్మెల్యే లెటర్ కావాలి అన్నారు. ఎమ్మెల్యే లెటర్ యాడ్ ఇస్తారయ్యా, వాళ్ళు ఇవ్వలేరు, కష్టం, వాళ్ళు చుట్టూ తిరగాలంటే మా వాళ్ళు యాడ్ అవుతుంది. మేము గుడి నిర్మాణం చూసుకుంటామా, గుడి మెయింటైన్ చేస్తామా, నిస్వార్థంగా చేస్తున్నాం మేము, అవన్నీ కాదు అంటే ఎంఆర్ఓ లెటర్ ఇవ్వండి. ఎంఆర్ఓ లెటర్ జిరాక్స్ కాపీ ఇస్తే వద్దు కాదు మాకు ఒరిజినల్ లెటరే కావాలన్నారు. సరే వాళ్ళ చుట్టూ తిరగాలంటే ఎప్పుడైతుంది నేను గమనైపోయి తర్వాత కడప కలెక్టర్ గ్రీవెన్స్ డేలో ఇచ్చాను, అయ్యా మాకు ధూపదీప నైవేద్యం 10 ఏళ్ళ ముందు ఇవ్వడం లేదు. మరి వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కడప ఎండోమెంట్కి రాస్తే వాళ్ళు దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. తదుపరి నేను మన గౌరవనీయులు మినిస్టర్ గారు ఆనం రామనారాయణ గారు నాకు 2002 నుండి పరిచయం. అందువల్ల వారికి ఫోన్ చేసి నెల్లూరుకి వెళ్ళి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా కడప జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలకు ధూపదీప నైవేద్యం ఇవ్వడం లేదు, ఎండోమెంట్ వాళ్ళు లేటు, మాకు చాలా కష్టపడుతుంది, కొంచెం మీరు చొరవ తీసుకోండి చేయండి అని చెప్తే సరే అని చెప్పి లెటర్ తీసుకున్న తన పిఏకి ఇచ్చాడు. అయ్యా ఈయన మనకు చాలా ముఖ్యము, ఈ రిప్రజెంట్ ప్రాసెస్ చేయని చెప్తే ఆ పిఏ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంతవరకు జవాబు లేదు. సరే నేను మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం రిప్రజెంట్ చేయడం జరిగింది. నిన్న 22వ తారీఖు మరిగి కన్సర్న్డ్ ఈఓ గారు గౌరవనీయులు ముద్దాడ రవిచంద్ర గారిని పర్సనల్గా కలవడం జరిగింది. సార్ ధూపదీప నైవేద్యము మన కడప జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ఆలయాలకు అన్నిటికీ టీటీడీ ద్వారా ధూపదీప నైవేద్యం ఇవ్వండి సార్ అని అడిగి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వారు ఏమంటారంటే టీటీడీ నిధులతో నిర్మించినటువంటి ఆలయాలకు మాత్రమే ధూపదీప నైవేద్యం ఇస్తాము అని అన్నారు. మరి టీటీడీ డబ్బులతో కన్స్ట్రక్షన్కి ఇస్తున్నారు, మరియు ధూపదీప నైవేద్యం ఏంటి, ఎట్లా సార్? మీరు ధూపదీప నైవేద్యం టీటీడీ నిధుల వాళ్ళకి ఇస్తే మిగతా భక్తులు ఏందవులంతా, మిగతా దేవస్థానం నిర్మించిన వాళ్ళంతా ఉండిలో డబ్బులు వేయడం లేదా? ఫస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళకి ఇవ్వండి, ఎందుకంటే నిస్వార్థంగా గుళ్ళు నిర్మించి అవసరమైతే సొంత బంగారు కుదవబెట్టి నిర్మాణాలు చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. 80% దేవాలయాలకు హిందూ పూజారులు లేరు. కాబట్టి మీరు ధూపదీప నైవేద్యం డైరెక్ట్గా హిందూ ఆలయాలకు అన్నిటికీ ఇస్తే బాగుంటుంది. మీ నదులతో కట్టిన వాళ్ళకి ఇస్తే మళ్ళీ మీరు ధూపదీప నైవేద్యం కూడా మీరే ఇస్తున్నారు. ఇంకా మీకు వాళ్ళు ఏం చేసినట్టుంటుంది, వాళ్ళకి ఇవ్వద్దనే చెప్పను. కానీ మిగతా
సొంతంగా నిర్మించుకున్న గుడులకు కూడా మీరు ధూపదీప నైవేద్యం ఇస్తే చాలా ఆలయాలు అభివృద్ధి చెందుతాయి. మరియు మీరు 5,000 గుళ్ళకు మళ్ళీ నిర్మాణం చేపడతామంటున్నారు. పూజాలు లేరు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ కొంచెం మార్చి, అది కూడా మీరు ఎండోమెంట్కి ఇస్తున్నారు. ఎండోమెంట్కి ఇస్తే దాదాపు 50% డబ్బులు అయిపోతాయి, కాంట్రాక్టర్కి అన్నిటికీ అయిపోతాయి. మిగతా 50%తో మీరు ఏమి గుళ్ళు నిర్మిస్తారు వాళ్ళు కాంట్రాక్టర్లు. కాబట్టి అలా కాకుండా దాతరికే ఇస్తే, ఈ విషయం మీద నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. ఈ దాతలకు ఇచ్చే మీరు ఇచ్చే డబ్బులు కాకుండా ఇంకా సగం డబ్బులు ఎక్స్ట్రా వేసుకొని వాళ్ళు గుళ్ళు శాశ్వతంగా నిర్మించుకుంటారని మీకు మనవి చేశాను. కానీ ఇది కాకుండా మళ్ళీ మీరు ఎండోమెంట్కే దాదాపు 300 కోట్లు మీరు ఇచ్చారు. ఇందులో 150 కోట్లు వృధా అయిపోతుంది. ఇది అంతా గుడిలు టీటీడీలో ఉండిన డబ్బులంతా హైందవ భక్తులు వేసిందే కదా, ప్రజలు వేసిందే కదా. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఈ విషయం మీద ధూపదీప నైవేద్యం టీటీడీ ఆలయాలకు కాకుండా మిగతా అన్ని దేవాలయాలకు మీరు ధూపదీప నైవేద్యం డైరెక్ట్గా ఇవ్వాలని మా మనవి, మా రిక్వెస్టు. కడప ఆ జిల్లా ఆలయాల కార్యకర్తలు మీరందరూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఇది ముఖ్యమంత్రి గారికి చేరేంత వరకు మనం దీన్ని అందరికీ షేర్ చేయాలని నా మనవి. నమో వెంకటేశాయ.